మీ ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి. ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు? ఏంటి మంచి క్వాలిటీ ఏంటో చెప్పండి. మీ ఇష్టమైన హీరో ఎవరండి? ప్రభాస్. ఏంటి ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటో చెప్పండి. బాగుంటాడు అంటేనా? లుక్కేనా? అంటే ఆయన యాక్చువల్గా ఎవరు నచ్చరు. అవునా? మరి ప్రభాస్ గారు ఎందుకు ఇష్టం? అదే ఏదో ఒక పాయింట్లో మనకు నచ్చుతారు కదా. బాగుంటాడు. ఆయనలో ఏంటి యాక్షన్ ఇష్టమా, కామెడీ ఇష్టమా, లేకపోతే డాన్స్ కూడా ఇష్టం? ఆయన పక్కన ఏ హీరోయిన్ మీకు బాగా నచ్చింది? పూజా హెగ్డే బాగా నచ్చిందా? మరి ఇప్పుడు ఏ సినిమా కోసం వెయిటింగ్ మీరు? బాగా రాజాసాబా లేకపోతే స్పిరిట్ ఏదో ఉంది కదా సినిమాలు, ఆ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారా లేదా? రాజాసాబ్ సినిమా వస్తుంది కదా, తెలీదు లేదా? అయ్యో, మరి ప్రభాస్ ఫ్యాన్ అన్నారు కదా, మరి నెక్స్ట్ టైం సినిమా వస్తుందో తెలియదు. మరి అంత ఫ్యాన్ కాదు, ఏదో చూస్తూ ఉంటారు. పోనీ ఆయన బాగా నచ్చిన సినిమా ఏంటి ఆయన సినిమాల్లో? రాధేశ్యామ్ నచ్చిందా మీకు? అది అంతగా హిట్ అవ్వలో చెప్పాలంటే మిర్చి ఒకటి. మిర్చి బాగుంటుంది. మిర్చిలో ఆయన లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. అంటే ఆయన కామెడీ కూడా బాగా చేస్తారు. రాజాసాబ్లో ఆయన కామెడీ బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఆ సినిమా కోసం వెయిటింగ్ చేయట్లేదా? మరి చేస్తున్నారా? ఓకే. ఆయన చాలా ఫుడీ అనుకుంటా. అంటే బాగా ఎవరికైనా భోజనం పెడితే టాప్ అయిపోతూ ఉంటుంది ఆయన. మొన్న ఆయన ఊళ్ళో కూడా భోజనం పెట్టారు. అండ్ మీరు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు బాగానే? అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రభాస్ గారితో చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? అడుగుదా ప్రభాస్ గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని అడుగుతారా? అలాంటి ఏం లేవు. అవునా? ఏంటి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అంటారు ఆయన? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతేనా? ఈ పాటి సినిమా యాక్టర్స్ కాకుండా ఒక బయట వేరే అమ్మాయిని ఎవరిని అమ్మాయిని చేసుకుంటారు. అంటే ఆయన లవ్ చేసి చేసుకోవాలంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా? ఏదైనా వాళ్ళ డెసిషన్ అయినా. అదే ప్రభాస్ గారికి వ్యతిరేకంగా ఏం చెప్పరు అనమాట. లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఏంటి ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ? కష్టపడే గుణం, ఎంత హార్డ్నెస్ అయినా ఇది నేను చేయగలను, చేస్తాను అని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఎవరు చేయలేనంత విధంగా చేయడం, ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ నాకు బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఫ్యాన్స్కి, తెలుసా? అదే రావద్దని, అంటే పాదయాత్రలు అవి చేయకండి, నేనే మీటింగ్ చేయొద్దని చెప్పి. ఇంకొకటి ఫ్యాన్స్ గురించి బాగా ఆలోచిస్తారు. లైక్ ఈవెంట్స్లో కానీ ఎండింగ్లో జాగ్రత్తగా వెళ్ళండి, మా అన్నగారు మా నాన్నగారు జరిగినట్టు మీకు జరగకూడదని చెప్పి ఫ్యాన్స్ని కూడా నా వాళ్ళు, నా ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ అవుతాయి. అంటే వరుస పెట్టి యాక్సిడెంట్లు జరిగింది వాళ్ళ ఇంట్లోనే కదా? వాళ్ళ దాంట్లో తారక రత్న గారు, ఇంకొకరు వాళ్ళ అన్నగారు అభిరామ్ గారు, జానకిరామ్ గారు, వాళ్ళ నాన్న హరికృష్ణ. అంటే ఏంటి ఆయన ఏ సినిమా కోసం బాగా వెయిటింగ్ మీరు? సరే, ఏ సినిమా కోసం బాగా వెయిటింగ్? ఆయన ఏ సినిమా కోసం? ఆయన నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ దేవర మీద చాలా పెట్టుకున్నాం, బట్ ఆ క్లైమాక్స్ ఎవరికి అర్థం కాకపోవడం వల్ల అది సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఆ సెకండ్ పార్ట్ లోనే విషయం అంతా ఉందని ఇల్లు వైరల్ చేస్తున్నారు, బట్ అది ఎంతవరకు నిజమే ఎవరికి తెలియదు. ఆయన వద్దనుకున్నా ఆయన రాజకీయాల్లో లాగేస్తూ ఉంటారు. అది ఎలా అంటే ఆయన ఒకసారి మీకు ఇంటర్వ్యూలోనే ఎవరో పిలిచారని నేను రాను, నాకు రావాలనిపించినప్పుడు కూడా నేను రాను, పార్టీకి ఎప్పుడైతే నేను అవసరం ఉంటుందో అప్పుడు వస్తానని స్టేట్మెంట్ కూడా పాస్ చేశాను. మీకు ఐడియా ఉండండి. అవును. అంటే ఆయన అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడే స్వయంగా వచ్చి పోటీ చేయాల్సిన అంత అవసరం లేదు, కానీ అంటే సేవా కార్యక్రమాలు అవి చేస్తూనే ఉండొచ్చు. ఆయన నార్మల్గానే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తే బెటర్ అంటారా? పార్టిసిపేట్ చేయడం బెటరే, బట్ ఈ పార్టీని వాళ్ళ నాన్నగారు వదిలేకపోవడం, అంటే ఆ టైంలో వారసత్వం వద్దనుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు, అదే అక్కడ రాంగ్ స్టెప్ పడింది. అంటే వాళ్ళ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయని అంటారు, ఈయన దూరం పెడుతున్నారు నందమూరి ఫ్యామిలీ అని చెప్పేసి అంటారు. అది నిజమేనంటారా? అంత పర్సనల్గా మనకి ఇన్ డెప్త్గా మనకు తెలియదు, బట్ నార్మల్గా చూసుకుంటే ఫంక్షన్స్లో కానీ వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్స్, క్యారెక్టర్ చూసుకుంటే కానీ అది నిజం అనిపిస్తుంది. అంటే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఒక సెపరేట్ అయిపోయారు అనుకున్నాను. లైక్ బెంబిసారాల్లో తెలుస్తుంది, నా తమ్ముడు అనగానే గట్టిగా అరుస్తూ ఉంటారు, అది ఈయనకి నచ్చదు. రామ్ గారి కళ్యాణ్ రామ్కి నచ్చదు, ఎన్టీఆర్ గారి వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ తెలుస్తూ ఉంటాయి ఫ్యాన్స్కి. అంటే అవి ఆ కుటుంబ గొడవల వల్ల అన్న నష్టపోతున్నారంటారా? అంటే ఇప్పుడు అంత పేరు వచ్చింది కాబట్టి ఈయనకేం ఉండదు ఎఫెక్ట్. ఆయన కళ్యాణ్ రామ్ గారు ఇంకా గ్రోయింగ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి పడిద్ది ఎఫెక్ట్. ఆయనకి ఇంకొకరు రీసెంట్గా చనిపోయారు కదా, రత్న గారు, తారక రత్న గారు, గుండె పడితే చనిపోయారు ఆయన. అంటే ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరు? ఎన్టీఆర్ గారు.
నాకు తెలిసినంత వరకు అయితే 30 వరకు రారు. 30 ఇయర్స్ తర్వాత 20-30 వరకు రారు. తర్వాత కూడా ఛాన్సెస్ ఉంటే వస్తారు. అంటే ఇంక పార్టీకి నా అవసరం ఉంది, నేను లేకపోతే ఇది ముందుకు వెళ్ళదు అనుకున్న టైంలో వస్తారు. సో అయితే ఎన్టీఆర్ గారు కనిపిస్తే ఏం చెప్తారు ఆయనకి? ఇండియర్ కనిపిస్తే ఏం చేస్తారా? అంతా నేర్చుకున్న ఆయనకి మనం ఏం చెప్పగలం అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి తప్ప మనం చెప్పే సిచ్యువేషన్లో ఆయన లేరు నాకు తెలిసినంత వరకు అయితే. అలా మనం